బోధన్ పట్టణం చవిడి ప్రాంతంలో కొత్త బస్తీ దవాఖానాని ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ త్రిపాఠి కలిసి ప్రారంభించారు. ప్రజలకి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మెరుగైన ఆరోగ్య సేవల్ని అందించడం లక్ష్యంగా పనిచేయనున్నట్లు పి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ మున్సిపల్ 32వ వార్డులో ఏర్పాటైన బస్తీ దవాఖానాని ఉపయోగించుకుని ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హాందాన్, డిఎం అండ్ హెచ్ఓ రాజశ్రీ, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సమత, బోధన్ 32వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇమ్రాన్ షరీఫ్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తూము శరత్ రెడ్డి, దాము, పాషా మొహినుద్దీన్, హరికాంతాచారి, నాయకులు శ్రీకాంత్ గౌడ్, డబ్బు, నక్క లింగారెడ్డి, గుండేడి రాములు, చిరంజీవి, తలారి నవీన్, ఇబ్రహీం, మందుగుల విద్యాసాగర్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కానీ ఒక సిస్టర్స్ని కానీ ఇక్కడ పెట్టి ఏదైతే వార్డ్స్లలో చిన్న వాళ్ళకి కానీ అందరికి చూడటానికి సౌకర్యంగా ప్రతిదానికి హాస్పిటల్ పోకుండా మీ వార్డుని సేవ చేయడానికి మన బస్తీ దవాఖానా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కన్సల్ట్ హెల్త్ మినిస్టర్ గారు అందరు కలిసి మరి ఈ సిస్టమ్ను కంట్రోల్ చేయాలి, బాగు చేయాలన్న ఉద్దేశంతో మన బోధనలకు కూడా వార్డు నెంబర్ ఎంత 32 వార్డులో ఈరోజు మనం హాస్పిటల్ని స్టార్ట్ చేసుకున్నాం. బ్రాహ్మణ్స్ గల్లీలో తప్పనిసరిగా హాస్పిటల్, మా డాక్టర్ కూడా నర్సులు కూడా బాగా పనిచేస్తారు. అయినంత మటుకు నేను కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, బీపీ మిషన్స్ కొద్దిగా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తలేవు, అవి కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకొని వాళ్ళకు అనవసరంగా లేనిది ఎక్కువ ఉన్నదని చెప్పి భయపడియకుండా ఉండాలని తప్పనిసరిగా 32 వార్డులో ప్రజలకు సేవ చేయడానికి డాక్టర్స్ నర్సులు అందరు ముందున్నారు.